హాయ్ అండి. ప్రతి తల్లి బిడ్డ గురించి అసలు ఎందుకు బాధపడాల్సి వస్తుంది? తన కెరియర్ కూడా మానేసి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళు బావుండాలి, వాళ్ళ కోసం ఏదో చేయాలి, వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఎందుకు భయపడాల్సొస్తుంది? మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. నౌవేడేస్ అందరూ వింటున్నారు. ఆటిజం, ఏడీహెచ్‌డీ, హైపర్ యాక్టివిటీ ఈ పేర్లు ఎవరు పెట్టారు? అసలు ఇవి ఎందుకొచ్చినాయి? పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలుండేయి, పచ్చని పొలాలుండేయి, అందమైన ప్రకృతి. చాలా బాగుండేది వాతావరణం కూడా. పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళు, పెద్దలందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. చాలా బాగుండేది. పచ్చని పొలాలు, పక్షుల కిలకిల రావాలు, హాయిగా ఉండేది. గోమాత. పోగా కొన్నేళ్ళు గడిచాయి. ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. భూమాత మీద విష రసాయనాలు చిమ్మి, విష రసాయనాలను ఆహారం రూపంలో పండించుకుని కడుపుల్లోకి చేర్చుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన బిడ్డ భూమి మీద పుట్టాడు. ఒక్క బిడ్డే కాదు, అలా ఎంతోమంది పుడుతున్నారు. ఆ బిడ్డ తల్లి చెప్పేది, తాత చెప్పేది, నాన్న చెప్పేది ఎవరు చెప్పింది పట్టించుకోవటం లేదు. ఆకాశం వైపు చూస్తున్నాడు, పక్షుల వైపు చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, నీళ్లతో ఆడుతున్నాడు. అప్పుడు తల్లి గుర్తించింది, ఇది వ్యాధి కాదు, ఇది భగవంతుడు మనకిచ్చిన సంకేతం. మనం ప్రకృతి నుంచి దూరం అయ్యాం కాబట్టి